ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. బెంజమిన్ మాట్లాడుతూ అన్నాడు. బెంజమిన్ అంటే మీ ఊరి అబ్బాయే, అతని పేరు సుబ్బారావు. ఏమండి, సుబ్బారావు ఓ మాట చెప్పాడు, మిమ్మల్ని రైతులు అనాలంటే నాకు ఏమనుకోవద్దండి అని. నేను అనుకోవటం ఇంజనీర్లు అంటాం కంటే రైతులు అంటమే ఘనతగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో రైతులు చాలా వెళ్ళగలిగిన వారు. వాళ్ళు మనుషులకు ఇప్పుడు మైండ్ పనిచేయటం మొదలైంది. కాబట్టి రైతులు అంటాం మీకు ఘనతే, కానీ ఇంజనీర్ అంటే ఇప్పుడు ఎవరు కూడా చూసి నవ్వుతున్నారు. ఒకప్పుడు ఇంజనీర్ అంటే గొప్ప, ఇప్పుడు రైతు అంటే చాలా ఉన్నతమైన విషయం రైతు అనేది. సో రెండవది, ఇక్కడికి వచ్చిన కోటేశ్వరరావు వాళ్ళ యొక్క కుమారుడు సుబ్బారావు, వారే మీ ముందు పుట్టి మీ ముందు పెరిగి, మేము రావటం కాదు, వారే అయ్యా మా జీవితాల్లో దీవించబడ్డాం, ఈ గ్రామంలో ఒక దీవెనకరంగా మేము ఉండాలి అని నేను అన్నాను. మీటింగ్ పెడుతున్నామంటే సరే వస్తాంలే అన్నాను. అయితే ఆయన అన్నాడు, ఒక 100 మందిని కోట్ చాలా అన్నాడు. 100 మందా, ఎంత ఖర్చు అవుతుంది అన్న. తర్వాత 150 మంది అన్నాడు. 150 మందా అన్న. తర్వాత 200 అన్నాడు. ఇప్పుడు నేను వచ్చేమ్మా 200 మంది అంటే అన్న 300 మంది అన్నా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇంతమందికి దీవెనగా ఉండాలి? నా జీవితంలో జరిగిన ఒక గొప్ప మార్పుని వారిలో నేను కూడా నా సంతోషాన్ని పంచుకోవాలని నా జోబులో డబ్బులు ఏమి ఇవ్వలేదు నేను. తన యొక్క చెమట ఆయన ఈ యొక్క మీటింగ్కి మీకు దీవెనగా అతను ఇక్కడ పెడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తనను బట్టి ఈ యొక్క గ్రామాన్ని, ఈ గ్రామం దగ్గర మాకు ఒక 20 సంవత్సరాలుగా పరిచయం. ఈ గ్రామం దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో సుబ్బారావు మాట్లాడుతూ అనే ఇక్కడ సర్పంచ్ గారు వచ్చారు, ఇంకా ఈ గ్రామంలో పెద్దలు వచ్చారు. ఏమండి మీరు ఎక్కడ, నేను అనుకోవటం మీరు సిమెంట్ రోడ్డు మీద కూర్చొని ఉంటారు, ఇక్కడ ఉండి ఉంటారేమో. సార్ మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీరు వచ్చిన ఈ గ్రామంలో పెద్దలందరికీ దేవుని నామమున వందనాలు. ఇంజనీర్ అని పిలవను, రైతులు. ఇంజనీర్ల కంటే పెద్దోళ్ళు వాళ్ళు ఇప్పుడు, అర్థమైందండి. రైతులు మీ అందరికీ కూడా వందనాలు ప్రభు నామములో. క్లుప్తంగా కొన్ని మాటలు, ప్రభు మాటలు మీకు మేము చెప్పి ముగిస్తాం. తర్వాత మీరు భోజనం చేసి వెళ్ళొచ్చు. ఈ కుటుంబాన్ని దీవించండి. వెళుతూ దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని తీసుకొని వెళ్ళండి. సో ఎవరు అది భోజనం ఎంత ముఖ్యమో దాన్ని కూడా అలా తీసుకొని వెళ్ళండి. ఒక మాట మీకు నేను చదువుతాను, ఆ మాట చదివి మిగతా విషయాలు నేను ముగిస్తాను. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు యొద్దకు ఒక ముసలివాను వచ్చి, వృద్ధుడు వచ్చి, యేసు ప్రభువుకి అప్పుడు 30 సంవత్సరాల వయసే. ఒక వృద్ధుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో అంటాడు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడివి కాకపోతే ఈ కార్యములు జరగవు అన్నాడు ప్రభువుని. అతడు రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను ఇక్కడ విషయాన్ని మీకు నేను స్పష్టంగా వివరించి చెప్పి, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ ఒక్క వచనాన్ని బైబిల్లో నుంచి చదువుతాను. చాలా సింపుల్, మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టను. యేసు ప్రభు దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఒక ఆశ్చర్యం అండి, ఒక యవనస్తుడి దగ్గరికి తనకి 2 వయసున్నవాడు రాత్రిపూట వచ్చి ఒక మాట అంటున్నాడు. రావటానికి కారణం ఏమిటో తెలుసా? వయసు కాదు తేడా, దేవుడు యొద్ద నుంచి వచ్చిన ఒక పాత్ర అనేదే తేడా. ఆ రాత్రి వచ్చి, అయ్యా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, నేను ఎరుగుదును అనగానే యేసుక్రీస్తు ప్రభు ఆ వృద్ధుడితో అంటాడు ఒకటే ఒక మాట, ఒకడు తిరిగి జన్మించని ఎడల వాడు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపలేడు అంటాడు. ఒకడు తిరిగి పుట్టని ఎడల, వాడు తిరిగి జన్మించని ఎడల, వాడికి మరో జన్మ లేకుండా, అంటే ఇక్కడ చచ్చిపోయి కాదు, ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే మరొక జన్మ. అప్పుడు ఆ యొక్క వృద్ధుడు అంటాడు ఇట్లా, అయ్యా నేను ఈ వృద్ధ వయసులో ఉన్నాను, నేను తిరిగి జన్మించడం అంటున్నావు, నేను ఇప్పుడు మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలా? నువ్వు చెప్తుందేమో నాకు అర్థం కాలేదన్నాడు. చాలా అద్భుతమైన సంభాషణ ఇది. ఇట్లాగే దేవునితో మన సంభాషణ కూడా ఎలాగ ఉండాలి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి దేవునితో. అన్నాడు, నేను వృద్ధుడను, నేను తిరిగి జన్మించాలి అంటే మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను రావాలా అని అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, శరీరం వల్ల పుట్టినది శరీరమును, ఆత్మ వలన పుట్టినది ఆత్మ
ఆత్మయు అన్నాడు. అంటే ఒక మనిషి ఆత్మ వలన మరలా జన్మించాలి. శరీరాన్ని బట్టి నువ్వు పుట్టావు కానీ ఆత్మను బట్టి పుట్టాలి అంటూ ప్రభు విశ్లేషిస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఏమన్నాడు అంటే, గాలి ఎక్కడ నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో అది విసురును, ఆ గాలిని మీరు ఎరుగుదురు కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో ఎవనికి తెలియదు. అలాగే దేవుని యొక్క ఆత్మ వలన తిరిగి జన్మించిన వాడు ఉంటాడు అన్నాడు. నేను మళ్ళా మీకోసం తిరిగి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి జన్మించటం, తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళటమా అంటే, నేను మాట్లాడేది మళ్ళీ భౌతికంగా ముసలివాడివి నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళటం కాదు. నేను మాట్లాడేది తల్లి గర్భంలో నుంచి భౌతికంగా బయటకు వచ్చావు నువ్వు. ఇప్పుడు నేను మాట్లాడేది ఆత్మ వలన నువ్వు పుట్టాలి. ఏమిటో ఆత్మ వల్ల పుట్టటము అంటే, గాలి అది విసురుతుంది, నువ్వు దాన్ని ఎరుగుతావు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోతుందో నీకు ఎరగవు. అలాగే నేను చెప్పిన తిరిగి జన్మించటము లేదా ఆత్మ వలన పుట్టటము అది ఉంటేనే దేవుని యొక్క రాజ్యము అనే ఆ ఆత్మ వలన పుట్టటం కూడా, ఆ పుట్టినవాడు అలాగే ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే, ఒకడు ఎలాగా ఈ యొక్క గాలి తాకి వాడిని గాలి స్పర్శ ఉంటుంది కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోయిందో వాడికి తెలియదు. అట్లాగే ఆత్మ వలన పుట్టినవాడు కూడా ఉంటాడు. లేదా ఈ రోజున మీతో నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, గాలి ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నువ్వు ఎరగవు కానీ ఆ గాలి ఉన్నదని నువ్వు ఎరుగుతావు. అలాగే ఆత్మ వలన పుట్టినవాడు ఎట్లాగ వాడు మారుతున్నాడు, వాడికి ఏం జరుగుతుంది అనేది నీకు తెలియదు కానీ వాడు మారాడు అనేది మాత్రం నీకు తెలుసు. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. గాలి వచ్చింది, గాలి వెళ్ళింది, అది మాత్రం నాకు తెలుసు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నీకు, ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదు. ఈ రోజున మీరు ఇక్కడ నుంచి ఉంటున్న ఈ మాటలు ఏమిటి? వీరు ఆత్మ వలన పుట్టటము అంటే వీరు ఎలా పుడుతున్నారు, వీళ్ళలో ఈ మార్పు ఏమిటి? ఈ మార్పు గాలి వచ్చి పోయినట్లుగా ఏమి జరుగుతుందో తెలియదు, గాలి వచ్చిందని తెలుసు నీకు. అట్లాగే ఆత్మ వలన పుట్టినవాడు వీడు ఏమిటిరా వీడిలో ఈ మార్పు అని నువ్వు అనుకుంటావే కానీ ఈ మార్పు వీడిలో ఎలాగొచ్చింది అనేది నీకు తెలియదు. గాలి ఎటు వెళ్ళిందో తెలియనట్లుగా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దినాన నేను మీతో చెప్పే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆత్మ మూలముగా చూడండి, గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దము విందువు గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. అంటే రెండవ జన్మ అంటే నువ్వు మళ్ళీ చచ్చిపోయి బ్రతకటం కాదు. రెండవ జన్మ అంటే పునర్జన్మ అంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయి రావటం అని కాదు. ప్రభు అంటుంది, నువ్వు తిరిగి జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యంలోనికి వస్తావు. దేవుని రాజ్యము ఇట్లాగే ఇక్కడ వరి పంట వేసుకొని అన్నం తినే భూమి లాంటిది కాదు. అది దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే వాడు ఆత్మ వలన పుట్టాలి. భూమి మీద నువ్వు తినాలి అంటే భౌతికంగా పుట్టాలి. ఇక్కడ పుట్టి ఇక్కడ తింటున్నాం, మనము అక్కడ పుడితేనే మనం అక్కడికి వెళ్ళగలం. ప్రభు అంటున్నాడు, గాలి విసురుట నువ్వు చూస్తావు, గాలి ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు. అలాగే ఒకడు ఆత్మ వలన పుట్టినవాడు పుట్టాడని నీకు తెలుసు, ఎలాగ పుట్టాడో నీకు తెలియదు. ఎలాగ పుట్టాడో నీకు తెలియదని ప్రభు అంటున్నాడు కదా. పుట్టిన వాడిని నేను ఎలాగ పుడతారో మీకు వాక్యం నుంచి చూపిస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే నా పని. అది ముగించి నేను కిందకి దిగుతాను. గాలి విసిరి అది దాని శబ్దం నువ్వు వింటావు, దాని శబ్దం నువ్వు వింటావు. ఒకడు ఉన్నట్లు ఉండి నీ ఇంట్లోనే, సపోజ్ మా ఇంట్లో ఉన్నట్లు ఉండి, నేను మెడ్రాస్లో చదువుతున్నాను, ఉన్నట్లుండి మా ఇంట్లో ఒక రాత్రికి రాత్రి నా జీవితం మారింది. నేను మారాను అని చూశారే కానీ ఎలా మారానో వాళ్ళకి తెలియదు. సుబ్బారావు ఆయన జీవితం మారింది అని చూశారే కానీ ఎలా మారాడో తెలీదు. దేవునికి స్తోత్రం. గాలి వీస్తుంది, శబ్దం వింటావు, ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈరోజు మీ మధ్య
దేవుని యొక్క సత్యాన్ని మీ ముందు నేను తెరుస్తూ ఉన్నాను. అదేమిటంటే, మీరు ఏ విధంగా ఒక వ్యక్తి వాడు మారటానికి ఏం జరుగుతుంది, వాడు ఎలాగ మారుతాడు. ఒక రాత్రికి రాత్రి బైబిల్లో అయితే ఒక వ్యక్తి, అతని పేరు సౌలు, అతడు రోడ్డు మీద పోతూ ఆ యొక్క రోడ్డు మీద దేవుడు దర్శించి వాడు కింద పడ్డాడు. లెగ్సేటప్పటికి మారాడు. మారటం అనేది 100 సంవత్సరాల అనుభవం కాదు. మారటం అనేది 1000 సంవత్సరాల అనుభవం కాదు. మారటం అనేది 10 సంవత్సరాల అనుభవం కాదు. 20 సంవత్సరాల మంచి నడక నడవటం కాదు మారటం. మనిషి ఎప్పటికీ మారలేడు. ఆత్మ వలన దేవుడు వాడిని మారుస్తేనే వాడు మారగలడు. అది దేవుడు మార్చేది కాబట్టి, అది దేవుడు చేసే పని మనిషికి అర్థం కాదు. కాబట్టి మీరు శబ్దం వింటారు కానీ అది ఎలా జరుగుతుందో మీకు తెలియదు. బైబిల్ చెప్తుంది, అందరూ రైతులు. యేసు ప్రభు రైతును గురించి ఎక్కువ మాట్లాడాడు. ఆ రైతుతో ఏమంటున్నాడంటే, నువ్వు ఒక విత్తనాన్ని విత్తుతావు, ఆ విత్తనము అది మొలకెత్తుతుంది. అది మొలకెత్తిన తర్వాత నువ్వు తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఆ విత్తనము కోత కోయటానికి చూస్తావు. అయితే అది పొట్టొస్తుంది, దానికి లోపల గింజ వస్తుంది, గింజ ముదురుతుంది. ఇవన్నీ నీకు తెలుసు. కానీ గింజ ఎలా ముదురుతుందో, వెన్ను ఎలా ముదురుతుందో నీకు తెలుసా? నీకు తెలియదు. దాన్ని ముదిరేటట్లు అది ఎలాగ ముదురుతుందో నాకు తెలుసు. నీకు తెలిసింది గింజ ముదరటమే తెలుసు. నాకు తెలిసింది అది ఎలాగా ముదురుతుందో నాకు తెలుసు. దేవుడు చేసే పనులు మనం అనుభవిస్తామే కానీ, అది అలా జరుగుతుందని చెప్తామే కానీ, అది ఎలాగ జరుగుతూ ఉందో మనకి తెలియదు. అందులో చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, దేవుని వలన ఒక మనిషి తిరిగి జన్మించటం. అరే వీడు మారాడు, వీడి జీవితం మారింది అని నువ్వు చెప్పగలవు కానీ వాడు ఎలాగ మారాడో నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఎవడో బైబిల్ పట్టుకున్నవాడు ఇంకా మారుండడు. ఏనాడు బైబిల్ పట్టుకున్నాడు ఈరోజు బైబిల్ పట్టుకొని సేవకు బయలుదేరాడు. ఏమైందిరా నీకు? వాడు బాగానే ఉన్నాడు మొదటి నుంచి, నీకేమైంది ఇప్పుడు? వీనిలో దేవుడు తిరిగి జన్మించాడు. దేవుడు ఆత్మ వలన పుట్టాడు. దేవుడి యొక్క ఆత్మ వలన ఒకడు పుట్టడం అంటే ఏమిటో నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. బైబిల్లో యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఇక్కడ మనం చూస్తే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆ నిజమైన వెలుగు ఉండెను, అది లోకములో వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు ఉండెను. ఒక జీవం ఈ భూమి మీద గాలి ఎలా వీస్తుందో మీకు నేనేం చెప్తున్నానంటే, ఒక మనిషి ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నా జీవితంలో నాది ఉన్నత ఉద్యోగం, నేను ఇంజనీర్నే, పెద్ద ఇంజనీర్. నేను ఇక్కడ ఉండాల్సిన కాదు, ఎక్కడో అమెరికా దేశంలో స్థిరపడాల్సిన నేను. నా జీవితం దేవుడు రాత్రికి రాత్రి మార్చాడు. ఎలా మార్చాడంటే, నేను మారితే మారలా, ఆయన నన్ను మారుస్తే మారాను. దేవునికి స్తోత్రం. దేవుని చేత మార్చబడటం, నువ్వు మారటం బట్టి నువ్వు ఎప్పటికీ మారలేవు. దేవుడు మార్చాలి. దేవుడు మార్చటం అనేది ఆత్మ వలన. ఈ ప్రజలు ఏం చేస్తారంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నన్ను చూసి ఉదయాన్నే, ఏంట్రా నువ్వు సిగరెట్ తాగడం మానేసి, ఏమైంది నీకు రాత్రికి రాత్రి? ఏంటి నాతో పాటు నువ్వు సినిమాకి రావట్లేదేంటి రాత్రికి రాత్రి? ఏమైంది నీకు? నిర్ణయం ఏమైనా తీసుకున్నావా నువ్వు? జనవరి 1 కాదుగా నిర్ణయం తీసుకోవడానికి. ఏమైందిరా నీకు? నా జీవితం రాత్రికి రాత్రి మారింది చూడగలుగుతున్నాడు కానీ ఎలాగా మారిందో ఆయనకి తెలియదు. ఆ రహస్యమే మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఎందుకు ఆ రహస్యం మీకు చెప్తున్నానంటే, ఆ రహస్యపు ప్రక్రియలో నువ్వెక్కడున్నావో నువ్వు గుర్తుపడతావు ఈ రాత్రి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆ రహస్యపు ప్రక్రియలో తల్లి గర్భంలో విత్తనంగా నువ్వు నేను వెళ్ళాం. నీ తల్లి గర్భంలో నీ తండ్రి విత్తనంగా నువ్వు వెళ్ళావు. కానీ ఎముకలు ఎలాగొచ్చినాయి? గుండె ఎలాగొచ్చింది? గుండె లోపల ఉన్న నరాల్లో రంధ్రాలు ఎలా వచ్చినాయి? గుండెకి 4 గదులు ఎలాగొచ్చినాయి? నువ్వు చిన్న విత్తనంగా లోపలికి వెళ్ళావు, నీకు తెలియదు. కానీ అది నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ యొక్క రహస్యపు ప్రక్రియలో డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మా బిడ్డకు 3 నెలలు, బిడ్డకు 4 నెలలు, కడుపులో ఉన్న బిడ్డ 5 నెలలు. ఏంటి అమ్మా ఈమెకి ఊపిరితిత్తులు వస్తున్నాయి, అమ్మా ఈమెకి గుండె వచ్చింది ఫస్ట్, అమ్మా ఇప్పుడు ఈమెకి లివర్ వస్తుంది లోపల, ఈమెకు ఇప్పుడు కిడ్నీస్ వస్తున్నాయి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి వాళ్ళల్లో ఏర్పాటు అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను గర్భంలో 9 నెలలు బిడ్డ, డాక్టర్ ఏ విధంగా అయితే బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడో ఎలాగ చెప్తాడో, నేను మీకు ఆత్మీయంగా లేకపోతే దేవుడు వలన మార్చబడిన వాడు మార్చబడే రహస్యాన్ని మీకు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎలా మారుతున్నాడు వీడు? ఏమిటి వీడిలో ఉన్న ఒక మార్పు?
ఒకడెవడైనా బ్రెయిన్ వాష్ చేస్తే మారుతున్నాడా? ఏ మార్పు చూస్తున్నావు, కానీ ఎలా మారాడో నీకు అర్థం కాదు. ఆ రహస్యం మీకు నేను చెప్తూ ఉండగా, నువ్వు నీ లోపల గుండె దగ్గర ఉన్నావా నువ్వు, లేక నీకు లివర్ కూడా ఫామ్ అవుతుందా, నీకు లేకపోతే లంగ్స్ ఊపిరితిత్తులు ఫామ్ అవుతున్నాయా, లేకపోతే నీకు కిడ్నీస్ ఫామ్ అవుతున్నాయా, నువ్వు ఏ నెలలో ఉన్నావో నీకు తెలుస్తుంది ఈరోజు దేవుని యొక్క వాక్యం నువ్వు వింటూ ఉండగా. దేవుడు గాలి ఏ విధంగా వీస్తుందో గమనించండి. దేవుడు ఆత్మ మనందరి మీద కదులుతుంది. గాలి ఏ విధంగా వీస్తుందో బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఓ మాట చెప్తుంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుని యొక్క జీవపు వెలుగు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు హృదయాన్ని మీదకి వీస్తూ ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా, అయ్యా అది మాకు తెలియదే నువ్వంటే, అది వీస్తుందో లేదో నువ్వే తెలుసుకుంటావు. నేను చెప్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ జీవం ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ హృదయం మీద అది కదులుతూ ఉంది. అయ్యా ఎలా కదులుతుందని నువ్వు చెప్పగలవు. గాలికి పేపర్ కదిలితే గాలి ఉందని మేము చెప్పగలం, శబ్దం వింటే మేము చెప్పగలం. నీ మీద దేవుని యొక్క ఆత్మ కదులుతూ ఉన్నదని నువ్వు ఎలా చెప్పగలవో తెలుసా? దేవుని ఆత్మ కదులుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో నీకు కొన్ని విషయాలు నీ లోపల జరగటం మొదలవుతాయి. ఆ విషయాలు ఏమిటి? దానిని బట్టి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. దేవుడి గాలి, దేవుని ఆత్మ నీ మీద వీస్తూ ఉన్నది అని నువ్వు గమనిస్తావు. నెంబర్ 1, నువ్వు మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మ నిన్ను తిరిగి జన్మించటానికి, దేవుని ఆత్మ వలన నువ్వు పుట్టటానికి, దేవుడు నిన్ను సంధించటానికి, దేవుని ఆత్మ నిన్ను వెలిగించడానికి నీ మీదకి ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మొట్టమొదట నీ లోపల నువ్వు ఒకటి గుర్తిస్తావు, నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు సమాధానం లేదు అనే లోపల ఒక స్వరం నీకు వస్తుంది. నీకు తెలుసు నాకు ఏమీ కొదవలేదు కానీ నా లోపల ఒక సమాధానం లేదు. నెంబర్ 2, నాకంటూ ఏమి కొరత అయితే లేదు కానీ నాకు ఎంత ఉన్నా నాకు సంతృప్తి లేదు. నాకు రేపటి విషయం ఏమిటో నాకు తెలియదు, నాకు నిరీక్షణ లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నువ్వు నీ గురించి ఆలోచించుకోవటం మొదలు పెడతావు. ఇంతకాలము నీ బిడ్డల గురించి ఆలోచించావు, ఇంతకాలం నీ ఆరోగ్యం గురించి ఆలోచించావు, ఇంతకాలం నీ యొక్క స్థాయిల గురించి, నీ యొక్క పరిస్థితుల గురించి, నీ గ్రామం గురించి ఆలోచించడం మొదలుపెట్టావు. కానీ నువ్వు కూర్చొని ఒక్కడవే నీ గురించి ఆలోచించటం మొదలు పెడతావు. ఇది నీ నుంచి వచ్చినది కాదది. దేవుడు నిన్ను వెలిగించడానికి తన ఆత్మ నీ మీద వీస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. నువ్వు గమనించాలి. ఎప్పుడు లేదు నాకు ఇదని నువ్వేం చేస్తావు తెలుసా? నేను చేసిందే నువ్వు చేస్తావు. ఏంటి సమాధానం లేదు మనకి, దీనికి మనం ఏం జవాబు చెప్తామని వెళ్ళి మళ్ళీ ఒక కింగ్ ఒకసారి వెలిగిస్తాం మర్చిపోవటానికి. ఇంటికి వస్తాం, పడుకోబోయే ముందు ఇంకొక కింగ్ వెలిగిస్తాం, ఇంకొక ఫిల్టర్ వెలిగిస్తాం. ఏదో విధంగా మర్చిపోవడం. నువ్వేమో పిచ్చోడవై చేయట్లేదు, అది నీకు మంచి మనసే ఉంది, నువ్వు చేసేదేదో నీకు తెలుసు, నువ్వు పిచ్చివాడువు కాదు. నువ్వు నీ మీదకు దేవుని ఆత్మ వీస్తూ ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే, నీకు సమాధానం లేక, నీకు నెమ్మది లేక, నీకు నిరీక్షణ లేక, రేపు నా జీవితం ఏమిటనే ఒక భయము, నీ పరిస్థితులు ఏమిటో నీకు తెలియక నిన్ను నువ్వు మర్చిపోవటానికి నువ్వు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉందో, ఏదో ఒక అలవాటుకో నువ్వేమనుకుంటావంటే, నాకు వివాహం జరిగితే సరిపోద్ది అనుకుంటావు. వివాహం అవుతుంది, ఇంకా ఎక్కువ నువ్వు ఆలోచిస్తావు. వివాహం జరిగేమి, బిడ్డలు పుట్టేమి, బిడ్డలకు పెళ్ళిళ్ళయి, బిడ్డలు స్థిరపడిపోయి నువ్వేమిటి అంటే, అయ్యా నాకు ఒకటి లేదు, ఇన్ని చేసినా సమాధానం లేదు. సమాధానం ఎందుకు ఉండదు? దేవునికి స్తోత్రం. ఏం లేదండి, సమాధానం లేదు. సమాధానం ఎందుకు ఉండదు? నిరీక్షణ లేదు. ఏమిటి తొందర కలిగిన జీవితం ఏమిటిది? డబ్బుంది, బంధువులు ఉన్నారు, నాకన్నీ ఉన్నాయి, కానీ ఏమిటి? దేవుడు గాలి నీ మీద వీస్తూ ఉండగా అది నీకేమిస్తుంది తెలుసా? కూర్చో, నా మాట విను అనే ఒక బుద్ధిని నీకు పుట్టిస్తుంది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. కూర్చో, నా మాట విను. నీ మీదకు దేవుడు గాలి వీస్తున్న విషయాన్ని నేను చెప్తున్నాను. కూర్చో, నా మాట విను అంటే వాడు పక్కన ఇంకొకటి తయారవుతాడు. ఏంట్రా పెద్ద భక్తుడు అయిపోయావు, కూర్చొని ఏదో వింటున్నావు అంటే, నాలాంటి వాడు ఏం చేస్తాడు తెలుసా?
ఆ కూర్చొని వినేటప్పుడు వాడు ఆ పొగ బయట వదిలిపెట్టి నోట్లో ఒక్కబొడేసుకొని నమిలి కూర్చుంటాడు. ఎప్పుడు కూర్చుంటాడు? కూర్చోవటం కొరకు కూర్చుంటాడు. వాడు కూర్చోవాలని ఉంది, వాడు కూర్చోలేడు. ఎందుకు నువ్వు ఈ రెండింటి మధ్య నలుగుతున్నావంటే, నువ్వు పుట్టిన పుట్టుకకు, నువ్వు పుట్టబోతున్న పుట్టుకకు రెండింటికి మధ్య యుద్ధం జరుగుతుంది. నువ్వు పుట్టిన పుట్టుక నిన్ను ఒకటి చేయమంటుంది, నువ్వు పుట్టబోయే పుట్టుక నిన్ను వేరేది వినమంటుంది. ఇది వచ్చి గాలి నిన్ను విసురగానే నీ లోపల ఒక వేదన స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి నేను? ఎట్లా? ఇదే మీకు గుర్తు. ఏమిటి గుర్తు అంటే, నీకు సమాధానం ఉన్నదా? నీకు నిరీక్షణ ఉన్నదా? నీ లోపల అది నిన్ను తింటూ ఉండగా ఏం చేయాలో నీకు అర్థం కాదు. దేవుడు గాలి వీస్తూ ఉంది. హిస్టరీలో 1904లో వెల్చ్ అనే ఒక పట్టణంలో ఉన్నట్లుండి ఆ ఊర్లో ఉన్న వారు అందరూ కూడా మాకు ఏదో అయ్యింది, మేము దొంగతనాలు చేసాం, మేము తప్పులు చేసాం, మేము అది చేసాం, మేము ఇది చేసామని వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అందరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట. తప్పు చేసావు రారా అని పోలీస్ స్టేషన్ లాక్కెళ్తారు మామూలుగా. కానీ ఆ ఊర్లో ఏమైందో తెలుసా? మేము తప్పులు చేసామని వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక, వీళ్ళేంట్రా వచ్చి తప్పులు చేసామని మన మీద పడుతున్నారు, మేమేం చేయగలమని చెప్తే ఒక ఆయన అన్నాడట, వీళ్ళకి మందు ఆ బైబిల్ పట్టుకుని ఆయన దగ్గర ఉంటుంది, పిలవండి అన్నాడట. నేను చెప్పాలనుకుంది ఏమిటో తెలుసా? దేవుని యొక్క ఆ యొక్క ఆత్మ గాలి వాళ్ళ మీద వీస్తూ ఉండగా వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దేవుని యొక్క గాలి వారి మీద వీస్తూ ఉండగా, ఎందుకు నీ జీవితం ఇది, అలాగా వద్దు, నువ్వు ఇలాగ మార్చబడాలి అని దేవుని యొక్క గాలి వీస్తుంది. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో బార్లు, సినిమా హాల్స్ మొత్తం పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. ఆ తర్వాత ఆయన వచ్చి అసలు ఇది ఎందుకు జరుగుతుంది అని వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒక పాస్టర్ గారిని వచ్చి పెడితే, మీకు ఉన్న సమస్య ఇదని నేను చెప్పినప్పుడు వాళ్ళ జీవితాలన్నీ కూడా దేవుడి చేత మార్చబడి వాళ్ళు దేవుని సేవ చేశారు. దేవునికి స్తోత్రం. మీకు నేను చెప్పే శుభవార్త ఏమిటంటే, 1992లో నా హాస్టల్ రూమ్లో నా మీదకు దేవుని యొక్క ఆత్మ సన్నిధి వచ్చింది. దేవుని యొక్క మన మీదకు గాలి వీచినప్పుడు అది ఎక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు, కానీ వచ్చిందని ఎలాగ తెలుస్తుందో అలాగే ఒక వ్యక్తి దేవుని ఆత్మ వలన పుట్టినప్పుడు వాడు ఎలాగ పుట్టాడో ఎవరికీ తెలీదు. కానీ వాడు ఎట్లా పుట్టాడో నేను నీకు చెప్తున్నాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గాలి వచ్చినప్పుడు నీకేం తెలుసా? నిజంగానే నాలో ఏ మంచి లేదు. దేవుడు మంచివాడు, నిజంగా నాలో ఏ మంచి లేదు. దేవుని యొక్క గాలి అనగా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? నేను సామాన్యుణ్ణి, రేపొద్దున నేను మట్టిలో కలిసేవాడిని, నా దగ్గర ఏ మంచి ఉందని. దేవుడు మంచివాడు, నేను కాదు అనే ఒక విధమైన ఒప్పుకోలు నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు అనొచ్చు, అయ్యా మరి నా జీవితంలో అలా కలుగుతుంటే నేనేం చేయాలి? అదే మీకు నేను చెప్పబోయేది. మీరు ఈ విధంగా దేవుడు ఆయన యొక్క ఆత్మ మీ మీద వీస్తూ ఉండగా ఏమంటున్నాడు తెలుసా? ప్రతి మనిషిని వెలిగించాలని చూస్తుంది. ఏమిటండి? ప్రతి మనిషిని, ఇక్కడ ఉన్న అందరినీ వెలిగించడానికి ఆత్మ కదులుతూ ఉంది. ఆయన కదులుతున్నాడని నీకు తెలిసే విధానం ఎలాగో తెలుసా? నిన్ను ఆయన ఒప్పిస్తాడు. ఏంటండి? 3 విషయాలు ఆత్మ కదిలినప్పుడు ఒప్పిస్తాడు. ఈ 3 మీరు మర్చిపోవద్దు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళినా, నేను మళ్ళీ నా మొహం మీరు చూసినా, మీ మొహం నేను చూడకపోయినా, 3 విషయాలు దేవుడు ఆత్మ మీ మీద వీచినప్పుడు 3 విషయాలు ఒప్పిస్తుంది. నెంబర్ 1 మన పాపం గురించి ఒప్పిస్తుంది. నెంబర్ 2 తీర్పును గురించి ఒప్పిస్తుంది. మనమందరము దేవుడి ముందు నిలబడాలి. నెంబర్ 3 నీతిని గురించి ఒప్పిస్తుంది. ఏంటండి? 3 విషయాలు. ఈ 3 మీ లోపల కదులుతున్న ఈ పునాదులు అంటే దేవుని ఆత్మ నీ మీద వీస్తుంది నిన్ను వెలిగించటానికి అని గుర్తుపెట్టుకో. నిన్ను వెలిగించడానికి దేవుని ఆత్మ వచ్చింది. ఆ దేవుని ఆత్మ నా దగ్గరికి వచ్చినట్లు గాలి వీచితే శబ్దం వింటాను, కానీ దేవుడు ఆత్మ నా దగ్గరికి వచ్చి నన్ను వెలిగించడానికి నా దగ్గరికి వచ్చిందని నాకెలా తెలుసు అని నువ్వంటే అదే రహస్యం. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి మనిషిని ఒప్పింపజేస్తాడు.
ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. తీర్పు ఏమిటో తెలుసా? పాపమునకు జీతము మరణము తీర్పు. నీతి ఏమిటో తెలుసా? ఏ మనుషుడి నీతి కూడా దేవుడు ముందు నీతి కాదు, అవి మురికి గుడ్డలు. దేవుడు నీతియే నిజమైన నీతి, మనుషుడు నీతి దేవుడు ముందు మురికి గుడ్డలు. ఎందుకంటే దేవుడు మనిషి నీతిని అందుకునే అంత నీతి తక్కువగా లేడు. దేవుడు నీతి మనుషుడు అందుకోలేనంతది. దేవుడు నీతి మంతుడే కాదు, దేవుడు నీతి అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నీతిమంతుడే కాదు, దేవుడు నీతి అయి ఉన్నాడు. నీ మీదకు దేవుడు నిన్ను వెలిగించటానికి బయలుదేరినప్పుడు, దేవునికి స్తోత్రం, నీ జీవితంలో నువ్వు ఒప్పింపబడేది పాపము గూర్చి. పాపం అంటే ఏమిటో తెలుసా? నీ యొక్క పాపపు స్వభావము నుండి నిన్ను బయటికి తీసుకురావటానికి పాప ప్రాయశ్చిత్తమై రక్త ప్రోక్షణ చేసిన వానిని నువ్వు నిర్లక్ష్యంగా త్రోసివేయటం, అది పాపం. దేవుని యొక్క ఆహ్వానాన్ని నువ్వు నెట్టివేయటం పాపం. ఇదిగో ఈ లోకమునకు నేను వచ్చి ఉన్నాను, నిన్ను వెలిగించటానికి వచ్చి ఉన్నాను, ఈ లోకానికి నేను వెలుగునే. దేవుని యొక్క ఆత్మ. చూడండి, వడగాళ్ళు రాబోతున్నాయి. మేబీ వచ్చే నెలలో వడగాళ్ళు వస్తాయి. అప్పుడు మనం ఇక్కడ ఉండలేము అసలు. వడగాలి ఆ యొక్క దక్షిణం నుంచి వడగాలు మొదలవుతాయి, ఉత్తరం నుంచి చల్లటి గాలులు వస్తాయి. నీకు ఏ గాలి ఏదో తెలియాలంటే దాని దిక్కు కూడా వేరుగా ఉంటుంది. చల్లగాలుల దిక్కు వేరు ఉంటుంది, వేడి గాలుల దిక్కు వేరు ఉంటుంది. అలాగే దేవుని ఆత్మ నిన్ను వెలిగించడానికి నీ మీదకు వచ్చే విధానం వేరుగా ఉంటుంది. నీ మీదకు దేవుని ఆత్మ వచ్చే విధానం ఏమిటి అంటే, నీ నీతి కాదు, దేవుని నీతి అని నిన్ను ఒప్పిస్తుంది. ఈ భూమి మీద ఏ ఒక్కడో నీతిమంతుడని దేవుడు ముందు నిలబడలేడట. ఎందుకంటే నీతి అనేది దేవుడు నీతి అయి ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. మనం మాట్లాడిన ప్రతి మాటకు, ప్రతి క్రియకు తీర్పు తప్పనిసరి. మరొక జన్మ లేదు. ఈ భూమి మీద మనం ఆత్మీయంగా పుట్టాల్సిందే. మనిషి ఒక మారే మృతి చెందాలి, తర్వాత వాడు తీర్పులో దేవుడు ముందు నిలబడాలి. ఈ విషయాలు మీరు వినొచ్చు, కానీ మీ లోపలనే దేవుడు ముందు నిలబడాలి అనే ఒక భయము. బైబిల్లో ఒక మాట ఉంది, ఏముందంటే, వాడు ముసలివాడు అవుతూ ఉండగా వాడు చెవులు వినబట్టం తగ్గిపోతాయి, వాడు కాళ్ళు బలం తగ్గిపోతుంది, వాడు వంగి నడుస్తాడు, వాడు కళ్ళు సరిగ్గా కనపడు. అయితే వాడు లోపల ఒకటి స్టార్ట్ అవుతుందంట. ముసలివాడు అయ్యేటప్పుడు వాడు వయసు ఉడిగిపోతుండగా, వాడు వయసు తగ్గిపోతుండగా వాడు లోపల ఒకటి బయలుదేరుతుందట. అదేమిటంటే, ఎత్తు స్థలాలకి వాడు భయపడటం మొదలు పెడతాడట. ఎత్తు స్థలాలు అంటే ఏంటో తెలుసండి? దేవుడు తీర్పు తీర్చే స్థలాలు. వీడి యొక్క సమయం గతించిపోతుంది, వీడి యొక్క దినాలు గతించిపోతున్నాయి, వీడి యొక్క రోజులు దగ్గర పడుతున్నాయి అని ఒక వృద్ధుడు ఏం చేస్తాడంటే, వాడికి తెలుసు, వాడి అంతరాత్మకి, ఇదిగో నేను ఆయన ముందు తీర్పుకి నిలబడాలి అని. దేవునికి స్తోత్రం. మీకు చెప్పే రహస్యం ఏమిటో తెలుసా అండి? నేను దేవుని యొక్క ఆత్మ గాలి మీ మీదకు వీస్తున్నప్పుడు, అది దేవుని యొక్క ఆత్మ గాలి మీ మీద వీస్తుందని నువ్వు గుర్తించటం ఏమిటో నేను చెప్పాను ఈ రోజున. అయ్యా వీస్తుంది సరే, ఇప్పుడు నాకు వచ్చే ఉపయోగం ఏమిటి? నేనేం చేయాలి? నువ్వు వెలిగింపబడాలి. ఎలాగా వెలిగింపబడతావు అది చెప్పడానికి నేను ఇక్కడున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జీవపు గాలి నీ మీదకు వచ్చినప్పుడు గమనించు, నీలో ఏ మంచి లేదని, నీ నీతి దేవుడి ముందు అంగీకారము కాదని, దేవుడు నీ నీతి అందుకునే దీన స్థితిలో, అంత తక్కువ స్థితిలో దేవుడు లేడు. దేవుడు నీతి ఎవరు అందుకోలేనంత ఉన్నత స్థితిలో ఉన్నది. నీది ఎంత నీతి అయినా దేవుడికి సంతోషం కలగదు. దేవుడు నీతే దేవుడికి సంతోషం. ఆ నీతి దేవుడు నీకు ఇవ్వాలి అని ఆయన నిన్ను వెలిగించడానికి ఆయన ఆత్మ నిన్ను ఒప్పిస్తూ ఉన్నాడు. ఒప్పించటము అంటే ఆయన ఆత్మ నీ మీదకు రావటం, ఒప్పించటం. ఆయన నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి, అయ్యో నా నీతి ఏ మూల, నాకు నా నీతి తెలుసు. నీ నీతి దేవుడు ముందు మురికి గుడ్డలని బైబిల్ చెప్తుంది. మనుషుల నీతి దేవుడి నీతితో సమానం కాదు. మనం ఎంత నీతి చేసినా దేవుని దగ్గరికి వెళ్ళలేం. దేవుడు నీతే దేవుడి దగ్గరికి మనల్ని తీసుకువెళ్తుంది. యేసు క్రీస్తు దేవుని నీతి అయి ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా నువ్వు నీతిని ధరించుకుంటావు, చొక్కా ధరించుకున్నట్టు. ఏ ఒక్కడు యేసు ప్రభు నమ్ముకొని నేను గొప్పోడని చెప్పడానికి అవసరం లే. ఎందుకంటే వాడి సామర్థ్యత ఏమీ లేదు. నీకు ఆయన నీతిని ధరింపజేస్తాడు. సో నీ మీద దేవుడు నిన్ను వెలిగించడానికి ఆయన యొక్క ఆత్మ, జీవపు ఆత్మ నీ మీద కదులుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క జీవపు ఆత్మ
నీ మీద కదులుతూ ఉంటుంది. అది నీ మీద కదులుతుందని నీకు ఎలా తెలుసు? అదిగో నువ్వు ఆ విషయంలో తప్పు అని ఒప్పించబడుతున్నావు, ఆ విషయంలో అది నీతి కాదు అని ఒప్పించబడుతున్నావు. అన్నిటికంటే నేను ఒక రోజున దేవుడి ముందు నిలబడితే నేనేమి జవాబు చెప్పాలనే ఒక భయము, నువ్వెంత తప్పించుకోవాలని చూసినా కూడా నీ లోపల నేను ఏమి మాట్లాడగలను, ఏమి జవాబు ఇవ్వగలననే ఒక భయం నీ లోపల అవుతుంది. ఇదంతా దేవుడు ఎందుకు కలగజేస్తున్నాడో తెలుసా? అవి ఆయన దగ్గర నువ్వు ఒప్పుకొనినట్లయితే నిన్ను వాటిని ఆయన తీసుకొని ఆయన నీతి నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మని ఇలా ఒప్పిస్తూ ఉండగా, అయ్యా ఇప్పుడు నేనేం చేయాలి? గ్యాస్ స్టవ్లో నుంచి గ్యాస్ రెగ్యులేటర్ ఆన్ చేయకుండా లైటర్ పెట్టి కొడితే వెలుగుతుందండి. అది ఎలగాలి అంటే మొట్టమొదట నాబ్ ఆన్ చేయాలి, గ్యాస్ యొక్క రెగ్యులేటర్ ఆన్ చేయాలి. ఏమొస్తుందండి? లోపల నుంచి గ్యాస్ వస్తుంది. గ్యాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? గ్యాస్ వస్తుంది ఎందుకో తెలుసా? నీకు వేడినివ్వటానికి, నీకు వెలిగినివ్వటానికి, నీకు మంటనివ్వటానికి. గ్యాస్ వస్తుంటే అదేం చేయాలి తెలుసా? నువ్వు లైటర్ తీసుకొని దాన్ని కొట్టాలి. మీకు జరుగుతుంది ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుని ఆత్మ ఒక గ్యాస్ స్టవ్లో గ్యాస్ వచ్చినట్లు మీ మీదకి వస్తుంటే మీరు లైటర్తో కొడితే ఏమవుతుంది? అది బగ్ అంటుకుంటుంది. మీకు ఆ లైటర్ ఏంటో చెప్తాను ఇప్పుడు. ఏంటండి? లైటర్. ఐ మీన్ దేవుడు మనల్ని వెలిగించాలని ప్రయత్నిస్తున్నాడు. వెలిగించడానికి ఒక 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 ఆత్మ జీవము మీ మీద కదిలిస్తూ ఉన్నాడు. అది మీ మీద కదులుతుంది అని ఎలాగో నేను గుర్తించడం చెప్పాను. అంటే ఇప్పుడు గ్యాస్ స్టవ్ నుంచి గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు వెలుగు రావాలంటే గ్యాస్ వదిలితే కుదరదు, లిట్ చేయాలి. దేవునికి స్తోత్రం. మీ అందరినీ దేవుడు ఒప్పిస్తూ ఉండగా నువ్వు ఇప్పుడు వెలిగించబడే టైం వచ్చింది. నువ్వు గ్యాస్ ఓపెన్ చేసి ఎక్కువసేపు పెట్టకూడదు, గ్యాస్ అయిపోతుంది. వెలిగించే టైం వచ్చింది. నిన్ను దేవుడు నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి నిన్ను ఒప్పిస్తూ ఉంటాడు. నిన్ను ఆ ఒప్పిస్తూ ఉండగా ఆ గ్యాస్ దేవుని యొక్క ఆత్మ గాలి నీ మీద వీస్తూ ఉండగా నువ్వు లైటర్ తీసుకోవాలి. అయ్యా లైటర్ ఏదయ్యా? కిచెన్లో అయితే లైటర్ ఉంటుంది. మా ఆత్మ వెలిగించే లైటర్ ఏది? నీ ఆత్మను వెలిగించే లైటర్ నీ చేతిలో పెడతాను ఈరోజు. అదేమిటో తెలుసా? నువ్వు క్లిక్ను కొట్టాలి. అదేమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ పాపముల నిమిత్తము మృతి చెంది ఆయన తిరిగి లేపబడ్డారని నీ హృదయమందు విశ్వసించి నువ్వు నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ వీచుచున్న గాలి నువ్వు ఎప్పుడైతే అది చెప్తావో ఒక్కసారి నీ ఆత్మను ఆయన వెలిగిస్తాడు. వెలిగించగానే నువ్వు దేవుని బిడ్డవుగా పుడతావు. ఎంతసేపు పడుతుంది గ్యాస్ స్టవ్ వెలగటానికి? లైటర్ లేకుండా స్విచ్ చేసిన తప్పుని ఇల్లంతా అతుక్కుంటుంది. అది ఒక వ్యక్తి దేవుని వలన పుట్టటం అంటే ఎట్లాగో తెలుసు అండి. దేవుని ఆత్మ చేత వాడు ఒప్పింపబడుతూ ఉంటాడు. అప్పుడు వాడేం చేయాలి తెలుసా? లైటర్ తీసుకోవాలి. లైటర్ తీసుకొని వాడు ఆత్మను వెలిగించడానికి వాడు క్లిక్ చేయాలి. ఆ లైటర్ అందరికీ తెలియదు. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఒప్పిస్తూ ఉంటాడు. కానీ ఒప్పించిన వాడికి ఏం చేయాలో వాడికి తెలియదు. వాడికి ఏముందో తెలుసా? లైటర్ ఉంది. అదేమిటో తెలుసా? బైబిల్లో నువ్వు వెలిగింపబడాలని దేవుడు కదులుతున్న ఆయన యొక్క ఆత్మ గాలి, అది నీ జీవితంలో వెలగాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, మీకు నేను చెప్పినట్లే రాత్రి నేను ఒప్పింపబడ్డాను. అయ్యా నాలో మంచి లేదు, నేను మంచివాడిని కాదు, ప్రభువా నన్ను విడిచేయి, నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడటానికి నాకు యోగ్యత లేదు అన్నాను నేను దేవునితో. ఉదయాన్నే ఓ పాస్టర్ గారు వచ్చారు నా దగ్గరికి. ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను హాస్టల్లో నా పెట్టి వెనక ఒక బాటిల్ ఉంది. ఆ రోజు నేను స్మోక్ కూడా చేశాను. ఆ పాస్టర్ గారు వచ్చన్నారు, నువ్వు ప్రభువుని నువ్వు నమ్ముతున్నావు అన్నాడు. ప్రభువుని నేను నమ్ముతున్నాను. ఏమి నమ్మాలి? ప్రభువుని నమ్మటం అంటే ఏదో నమ్ముకోవటం కాదు, అమ్మని నమ్ముకున్నట్టు అన్నని నమ్ముకున్నట్టు కాదు. ప్రభువుని నమ్మటం అంటే లైటర్ అంటే ఏమిటో తెలుసా? నీ పాపముల నిమిత్తం ఆయన మృతి చెంది తిరిగి లేపబడ్డాడని నువ్వు నమ్మితే లైటర్ క్లిక్ అవుతుంది, నీ ఆత్మ వెలుగుతుంది. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆయన నీ పాపముల నిమిత్తము మృతి చెంది ఆయన తిరిగి లేపబడ్డాడని నువ్వు నమ్మితే నీ లైటర్ క్లిక్ అవుతుంది, నువ్వు లైట్ బర్న్ అవుతుంది, నీ ఆత్మ వెలుగుతుంది. ఆ రోజు 1992లో ఆ పాస్టర్ గారు నాతో అన్నారు, ఇదిగో నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మృతి చెంది తిరిగి లేపబడ్డాడని నమ్ముతున్నావు అంటే, నేను ఇంజనీర్ని కదా, అందులో చాలా పెద్ద ఇంజనీర్, నేను ఐఐటీలో చదివానంటే అందరు ఇంజనీర్ల కంటే పైన ఉంటాను నేను. కాబట్టి నేను అంత తొందరగా అంగీకరించిన ఈ యొక్క లాజిక్లు, ఈ విషయాలు, ఈ ఆత్మ సంబంధమైన కళ్ళతో చూడాలి ఏదైనా.
మనం ఏదైనా మాటలతో అంటే మనకు అసలు ఇష్టం ఉండదు, అవన్నీ పక్కన పెట్టి అంటాం. ఎందుకంటే నేను ఇంజనీర్ని కాబట్టి ఏది మాట్లాడినా ప్రాపర్గా మాట్లాడాలి. అందులో నేను 92లో కంప్యూటర్ సైన్స్ చేశాను ఐఐటి మెడ్రాస్లో. కాబట్టి నేను అంత చదివి నేను ఏదో పాస్టర్ గారు వచ్చి, అయ్యా నువ్వు యేసుప్రభు నీ పాపాల కొరకు చనిపోయాడు, నువ్వు నమ్ముతున్నావు అంటే నీకు మెంటలా నాకు మెంటలా అన్నట్టు ఆయన వైపు చూశాను. యేసుప్రభు చచ్చిపోవటం ఏంటి, నా జీవితం మార్చడం ఏంటని. అయితే నాకు తెలుసు ఆల్రెడీ రాత్రి దేవుడు నన్ను సంధించి నాలో ఏ మంచి లేదని నేను చెప్పాను కదా. గాలి వీస్తే శబ్దం వచ్చినట్లుగా దేవుడు నన్ను దర్శించాడు. అది నాకు తెలియదు, నేను ఒప్పించబడ్డాను కాబట్టి మామూలుగానే ఉన్నాను నేను. అయితే నా రూమ్లో ఏమవుతుందంటే గ్యాస్ లీక్ అవుతుంది, దేవుడు గాలి వీస్తూ ఉంది. ఆయన వచ్చేమన్నాడో తెలుసా, నీ హృదయాన్ని వెలిగించడానికి దేవుడు వచ్చాడు. ఎలాగే వెలిగించాలి, గ్యాస్ ఇలా పెట్టుకుంటే ఎలాగదా, ఆ లైటర్ తీసుకో. ఏది లైటరు? ఆయన నీ పాపముల కొరకు మృతి చెంది తిరిగి లేపబడ్డాడని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకో. ఆ దినమున మీరు చెప్పండి గట్టిగా, ఏంటండి, నా జీవితంలో లైట్ వెలిగింది. ఆ దినము నుండి, ఆ యొక్క రాత్రి నుంచి దేవుడంటే ఏమిటో నేనేం బైబిల్ ట్రైనింగ్ తీసుకోలేదండి. 1992లో రాత్రికి రాత్రి నా జీవితం దేవుడు మార్చాడు. ఎలా మారింది? దేవుని చేత వెలిగింపబడ్డాను. ఎలాగ వెలిగింపబడ్డావు? దేవుని యొక్క గాలి నన్ను దర్శించింది. ఏమిటి దేవుడు గాలి? దేవుడు ఆత్మ నన్ను దర్శించింది. దర్శించదని నీకు ఎలా తెలుసు? ఆత్మ దర్శించినప్పుడు నీ లోపల పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఒప్పుకోలు వస్తుంది. మరి దాన్ని నువ్వు ఎలాగా నీ జీవితాన్ని వెలిగించేది? ఆ పాపము నిమిత్తము ఆయన మృతి చెంది తిరిగి లేపబడ్డాడని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే ఆ వచ్చిన యొక్క ఆత్మ గాలి నీ ఆత్మను వెలిగిస్తుంది. ప్రభు అన్నాడు ముసలాయన వృద్ధుడితో, ఇది ఆత్మ వలన జన్మించటం అంటే. గాలి శబ్దాన్ని నువ్వు వింటావు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోయిందో తెలియదు. అలాగే ఒకడు నేను దేవుని వలన మార్చబడ్డాను, దేవుని వలన పుట్టాను అంటే ఈడవడరా మారాడు పిచ్చోళ్ళలాగా. వీడు మారటం ఏంటి? వీడు మారాడా? వీడికి పిచ్చెక్కిందా? వాడికి పిచ్చెక్కిందా? వాడు మారాడా? వీడు ఎవడిని మార్చలేడు. దేవుడు ఒకడే సమర్థుడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. కాబట్టి ప్రభు ఆ రోజు రాత్రి ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోవటం ఏంటి, తిరిగి లేవటం ఏంటి మన మైండ్కి అందని విషయం అంటే, నువ్వు అది విశ్వసిస్తే ప్రభు ముందు ప్రార్థన చేయాలి. మోకరించి లేచేటప్పటికి మొదట నేను చెప్పినట్లు సమాధానం లేనిది, ఏ నెమ్మది లేక నేను ఏ డ్రింకింగో, ఏ స్మోకింగో, ఏ నెమ్మది లేక ఏ మూవీసో, ఏ నెమ్మది లేక ఏమేమి చేశానో అవన్నీ వదిలిపెట్టింది కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఏ సమాధానం, ఏ నెమ్మది లేక, ఏ సంతోషం లేక నేను అవి చేశానో దానికంటే ఎక్కువ నా జీవితంలోకి ప్రవేశించింది. ఆటోమేటిక్గా అవి నేను వదలాలనుకోలేదు, కానీ నేను ఎప్పుడు వదిలేనో కూడా నాకే తెలియదు. ఆ రోజు నుంచి వాటి ముఖం కూడా నేను చూడలేదు 92లో. ఎందుకో తెలుసా? వెలిగింపబడిన జీవితం. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? లోకములో నిజమైన వెలుగుండెను, అది లోకములో వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తుంది. ప్రతి మనుషుని వెలిగిస్తుంది ఆ వెలుగు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న మీ అందరూ వెలిగించబడటానికి ముందు స్టవ్ ఆన్ చేయాలి. మీకు ఆల్రెడీ స్టవ్ ఆన్ అయి ఉంది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ, నువ్వు తీర్పు తప్పించుకోవాలి. నీ నీతితో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. నువ్వు నీ యొక్క పాప విషయంలో నీకు ఒప్పుకోలు కావాలని దేవుని ఆత్మ నిన్ను కదిలిస్తూ ఉండగా, ప్రైజ్ ది లార్డ్, నువ్వేం చేయాలి తెలుసా? మేము ప్రకటించే విశ్వాస వాక్యం ఇదే, ఇంకేమీ లేదు. ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తము శరీరాన్ని ధరించుకొని వచ్చి బలి పశువుగా మన కొరకు పాప ప్రాయశ్చిత్తము, రక్త ప్రోక్షాన, పాప పరిహార. రక్తం ప్రోక్షింపబడకుండా పాపానికి పరిహారం లేదు కాబట్టి ఆయనే మన కొరకు బలిగా అయ్యి, ఆయన దేవుడు కాబట్టి ఆయన మృతుడైన మన కొరకు మరలా తిరిగి లేచాడు. అది నువ్వు విశ్వసిస్తే నీ పాపమునకు జీతం ఆయన తీసుకున్నాడు కాబట్టి నీకు నరస్థాపన ఉండదు. అది అనుభవము, అది నడిచేది కాదు, అది అనుభవం. గమనించండి, వెలిగించబడినప్పుడు నువ్వు యేసు ప్రభు బిడ్డగా నడవటానికి నువ్వేం ప్రయాసపడ అవసరంలా. దూడ 4 కాళ్ళ మీద నడుస్తుంది, 4 కాళ్ళకు ట్రై చేయదని. మనిషి 2 కాళ్ళ మీద నడుస్తాడు, వాడేం ట్రై చేయడు, వాడు ఆటోమేటిక్గా నడుస్తాడు 2 కాళ్ళ మీద. దేవుని చేత వెలిగింపబడిన తర్వాత దేవుని బిడ్డగా నువ్వు నడవటం మొదలవుతుంది అంతే. నువ్వేదో పెద్ద ప్రయాస పడేది ఏముండదు. కానీ సమస్య ఏమిటో తెలుసా? కొంతమంది ప్రయాసపడుతూ ఉంటారు, వాళ్ళు వెలిగింపబడకుండానే, వాళ్ళు లైటర్తో ఆన్ చేయకుండానే
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ వలన వారి నీతి, వారి తీర్పు, వారి యొక్క పాపము ఒప్పుకోలు దేవుడు ఇస్తూ ఉండగా దానికి పైన మాఫీ కొడుతూ, దాని మీద పైన కోటింగ్ కొడుతూ వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ అది ఒప్పిస్తుంది, నువ్వు అది చేయమని కాదు, ఒప్పిస్తుంది. దాన్ని విడిచిపెట్టడానికి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. నీకు విడిచిపెట్టే సామర్థ్యత లేదు, దేవుడు నీకు ఆ సామర్థ్యత ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకోవచ్చు, ఈ పాస్టర్ గారు మరి మామూలుగా పాలంకిపాడులో మెసేజ్లు అంటే 12-1 గంట దాకా మైకులు పెట్టి మమ్మల్ని చంపేస్తారు అనుకోవచ్చు. మిమ్మల్ని ఇంకా 5 నిమిషాలు కన్నా ఇక్కడ ఉంటే వద్దండి వెళ్ళిపోండి అని చెప్తాం మేము. సో మీరు మంచి ప్లేస్కే వచ్చారు, మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచాం మేము. ఆమేన్. మేబీ 5 నిమిషాల్లో నేను ముగిస్తున్నాను. చప్పట్లు కొడదాము ఫ్రెండ్స్ సంతోషంగా. 5 నిమిషాల్లో నేను ముగిస్తున్నాను. నేను చెప్పింది ఒకసారి రీక్యాప్ చేస్తాను. గాలి శబ్దం వింటావు కానీ గాలి ఎటు నుంచి ఎటు వెళ్ళిందో నీకు తెలియదు. అలాగే నేను మారాను అంటే ఎలా మారానో నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు వీడు చర్చికి వెళ్ళి మారాడు, వీడు బైబిల్ చదివి మారాడు. నా ఫ్రెండ్ వచ్చి వీడు ఎవడో మాటలు చెప్తే మారాడు, నేను వెళ్ళాడు మాటలు చెప్తానని నా దగ్గరికి వచ్చాడు. నేను చెప్పాను, నా జీవితం నన్ను ఎవడో బ్రెయిన్ వాష్ చేస్తే మారాను, దేవుడు నన్ను మార్చాడు, వాడు మారాడు. నా దగ్గరికి వచ్చి నన్ను మార్చాలనుకున్నవాడు, వాడి జీవితం దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. మీకు నేను చెప్పే విషయం ఏమిటంటే, దేవుడు తీర్పును గూర్చి, నీతిని గూర్చి, పాపం గూర్చి ఒప్పించటం అంటే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది అని అర్థం. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వెలిగించాలని వస్తున్నాడు ఆయన. ఏంటండి? వెలిగించాలని వస్తున్నాడు. నీ హృదయం ఎలా వెలుగుతుందో తెలుసా? ప్రభువా, నా పాపముల నిమిత్తం శరీరధారిగా వచ్చి దేవుడివై ఉండి కూడా మృతి చెంది 3వ దినాన తిరిగి లేపబడ్డావని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే ఎలాగవుతావు తెలుసా? 92 ఆ రాత్రి నా జీవితం మారి 2025కి నేను ఎదురు కనిపిస్తున్నానే. నేను భూతాన్ని కాదు, ఒక మనిషిని, ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి నిలబడిన వ్యక్తిని నేను. దేవునికి స్తోత్రం. నేను సాక్ష్యం. నేను ఏదైతే చెప్తున్నానో మీకు, దేవుడు నిన్ను వెలిగిస్తే నీ జీవితం ఎలాగుంటుంది అనేది నేను ఇక్కడ ఏదో నీకు కొన్ని మాటలు చెప్పి వెళ్ళటానికి రాలా. ఇది సాక్ష్యం. నా సాక్ష్యం మీకు నేను వాక్యం ద్వారా చెప్తున్నాను అంతే. నా జీవితంలో రహస్యం మీకు ముందుకు బట్టబయలు చేస్తున్నాను అంతే. మిమ్మల్ని దేవుడు అలాగే సంధిస్తాడు. నిన్ను దేవుడు ఒప్పిస్తూ ఉండగా ఆయన నిన్ను ఒప్పుకున్నప్పుడు నీ జీవితం వెలిగింపబడుతుంది. ఆ దినము నుండి దేవుని జీవము కలిగిన వ్యక్తివిగా, దేవునిని ఎరిగిన వ్యక్తివిగా నీ జీవితం మార్చబడుతుంది. దేవుని జీవం ఏంటంటే మనిషి జీవం కాదండి, అది దేవుని జీవం మనిషి లోపల ఉండటం మొదలవుతుంది ఆ రోజు నుంచి. ప్రైజ్ ది లార్డ్. నా బ్రాహ్మణ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నన్ను చూసి అంటాడు, ఏంట్రా సుధీర్ నీ ముఖం వెలిగిపోతుంది అంటాడు. వెలగకేమైతుంది నా ముఖం? నాలో ఉంది అన్నం తినటం బట్టి ఉన్న జీవమే కాదు, దేవుడు నన్ను వెలిగించాడు. నాలో ఉంది దేవుని జీవం. ఎలా వచ్చింది? ఎన్ని నోములు చేసావు, లేకపోతే ఎంత పూజ చేసావు? ఏమీ చేయలా. నా కొరకు సమస్త యాగం చేసిన వాడిని ఒప్పుకున్నా అంతే. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. అనొచ్చు అంత సులభంగా వస్తుందా అంటే, అది ఉచితంగా కాక ఏ విధంగా నువ్వు తెచ్చుకోలేవు. నీ రక్షణను ఉచితంగా ఇవ్వాల్సిందే కాక నువ్వేమి చెల్లించి నువ్వు మళ్ళీ తిరిగి జన్మించలేవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో ఈ వాతావరణం అంతా ఏమిటో తెలుసా అండి? ఇది అంతా దేవుడి కదులుతున్న జీవపు ఆత్మ. ఏమిటి జీవపు ఆత్మ? నేను ఒప్పిస్తున్నాడు. ఆ గ్యాస్ లేకపోతే ఆ యొక్క ఆత్మీయమైన గాలి మీ మీద వీస్తూ ఉండగా మీ హృదయాల మీద మీరు ఈరోజు వెలిగించబడాలి. వెలిగించబడటానికి సింపుల్. అదేమిటంటే, ఆయన నీ కొరకు శరీరధారిగా వచ్చి మృతి చెంది తిరిగి లేపబడ్డాడని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే ఆయన జీవం నీ లోపలికి ప్రవేశిస్తే. తలలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. వేర్ ఇస్ హి? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. తలను ఉంచుదామండి. మెసేజ్ ఎంత తొందరగా ముగించాను అంటే ప్రార్థన కూడా ఒక 2-3 నిమిషాల్లో ముగిస్తాను. కొంచెం తలలు వంచండి. థ్యాంక్ యూ గాడ్. నా సహోదరుడా, సహోదరి, పాలంకిపాడులో ఉన్న పెద్దలారా, రైతు మిత్రులారా, మీకు ఎంతో విలువ దేవుని ముందు ఉన్నది కాబట్టి దేవుడు ఈ రోజున ఈ మాటలు వింటానికి మీకు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. వెరీ సింపుల్, సో సింపుల్, వెరీ సింపుల్. చాలా చిన్న విషయం ఇది, చాలా చిన్న విషయం. గాలి శబ్దాన్ని వింటావు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదు.
ఆత్మ నీ దగ్గరికి వచ్చిందని నీకు ఎలా తెలుస్తుందంటే, నిన్ను ఒప్పిస్తూ ఉంటుంది. నువ్వు ప్రభు అయిన క్రీస్తుని నీ హృదయంలోనికి అంగీకరించమని నీ యొద్దకు ఆ యొక్క ఆత్మ వచ్చి ఉన్నది. నువ్వు చెప్పవలసింది ఒకటే, ప్రభువా, నా కొరకు శరీరధారిగా వచ్చి మరణించి తిరిగి లేపబడ్డావు, నా హృదయంలోనికి రాదేవా, నన్ను క్షమించో. దట్స్ ఆల్. ఇది ఒకటే ఈరోజు నేను ఇక్కడ నుంచి ఉండడానికి కారణం. నేను చెప్పిన మాట అదొక్కటే. 92లో ఈ మాట నన్ను మార్చింది. నేనే బైబిల్ కాలేజీలకు వెళ్ళి మారలా, ఏ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి మారలా, ఏ చర్చిలో మెసేజ్లు విని మారలా. ఎవరో నా దగ్గరికి వచ్చి ఏదో బ్రెయిన్ వాష్ చేసినందుకు నా జీవితం మారలా. నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించాను, మారదని. ఆయన ఒక్కడే నీ జీవితంలో మార్చగలవాడు. లైటర్ తీసుకొని చేతిలో, అదేమిటంటే ప్రభువైన యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నా పాపము నిమిత్తం రక్త ప్రోక్షణ చేశావు, నా నిమిత్తం చనిపోయావు, మరలా నువ్వు తిరిగి లేపబడ్డావని నేను నమ్ముతున్నాను. నా హృదయంలోనికి రా ప్రభువా అన్ను పిలువు. నేను మిమ్మల్ని ఇంతసేపు వాక్యం చెప్పి మీ కుడి చేతిని ప్రభు వైపుకు చూపి ఒక 20 సెకండ్లు, మీ కుడి చేతిని ప్రభు వైపు చూపి 20 సెకండ్లు అంటే 20 సెకండ్లు, ఇంకొక 15 సెకండ్లు మీరు చేయి పెట్టబోయే లోపు గొప్ప కార్యం. ప్రభువా, నా పాపముల కొరకు నువ్వు మృతి చెంది తిరిగి లేచావని నేను నమ్ముతున్నానని ఆ ఎత్తిన చేతితో ప్రభువుకు చెప్పి నీ చేయి కింద పెట్టు. దట్స్ ఆల్. నువ్వు అది చేస్తే చాలు. నీ చేతుల కింద పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన మా ప్రభువా, నీ బిడ్డలు నేను దీవిస్తున్నాను. నీ పాలంకి వాడిని దీవించడానికి నీ పాదాలు ఇక్కడికి వచ్చినాయి. ఒకడు ఎలాగ దేవుని వలన పుడతాడో అన్నది వీరికి నువ్వు వీళ్ళ కళ్ళ ముందుకు తెచ్చావు. అదేదో మా మార్గాలు మార్చుకోవటానికి మేము మడి కట్టుకుంటే కాదు నాయన. నువ్వు మమ్మల్ని ఒప్పిస్తూ ఉండగా మేము ఒప్పుకోవాలి. ఆ కార్యం ఇక్కడ నువ్వు చేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ దీవెన ఈ యొక్క గ్రామం మీద, ఈ గ్రామం పెద్దల మీద, కోటేశ్వరరావు, సుబ్బారావు ఆ కుటుంబాల మీద ఇప్పుడు నిత్యము నిలిచి ఉండునుగాక. నీ ఏర్పాట్లో ఉన్న వారిని సంధించండి. ప్రేమ విందులో పాలు పొందుతూ ఉండగా వారి మధ్య గొప్ప ప్రేమాత్మను కలగ చేయండి. నీ సన్నిధిలో వీళ్ళు బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువుకు చప్పట్లు కొడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరి కళ్ళు తెరవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు లైటర్తో ఆన్ చేయాలి. అన్నీ మర్చిపోయినా గ్యాస్ స్టవ్ వెలిగిస్తారు కదండి. రోజు పొద్దున్న లెగవగానే స్టవ్ దగ్గరికే కదా వెళ్ళేది. మనం గ్యాస్ వెలిగిస్తాం కదా. గుర్తుంచుకోండి, గ్యాస్ వెలిగిస్తూ అంటే దేవుని ఆత్మ నీ దగ్గరికి వచ్చి నేను ఒప్పించటం. లైటర్ తీసుకోవటం అంటే అవును ప్రభువా, నా కొరకు నువ్వు మృతి చెంది తిరిగి లేపబడ్డావు అని క్లిక్ చేయటం. ఆమేన్. నీవు వెలిగించబడతావు. నీ జీవితం నుంచున్న స్థలంలోనే మారిపోద్ది. ప్రభువుకి చివరిసారిగా చప్పట్లు కొడదామా? నేను దిగిపోతున్నాను. గాడ్ బ్లెస్ యు.